వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైరీస్. ఈ వీడియో ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే స్కిన్ కేర్ రొటీన్. స్కిన్ కేర్ అంటే ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ వీడియో. ఇప్పుడు చెప్పే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్ మేకప్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఏం లేట్ చేయకుండా విల్ గెట్ ఇన్ టు ది వీడియో. అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది హైడ్రేషన్. ఎక్స్టర్నల్గా స్కిన్ గ్లో అవ్వడానికి మేకప్ వేస్తే సరిపోతుంది అని అనుకోవడం చాలా తప్పు. మన ఇంటర్నల్ స్కిన్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అనుకోవాలి. సో ఏ పని చేసే ముందైనా ఒక గ్లాస్ వాటర్ తాగి అయితే స్టార్ట్ చేయండి. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే టేక్ అ నీట్ అండ్ క్లీన్ కోంబ్. మీకు టైం ఉంటే ప్రతిరోజైనా లేకపోతే వన్స్ ఇన్ 2 డేస్ అయినా మీ కోమ్ని ప్రాపర్గా వాష్ చేస్తూ ఉండండి. ఒక స్కిన్ కేర్ ఫాలో అయ్యేటప్పుడు హెయిర్ అడ్డుపడుతూ ఉంటే చాలా చిరాకు వస్తుంది. సో ప్రాపర్గా బాగా వెనక్కి కోమ్ చేసేసుకొని ఒక క్లచ్ అయినా లేకపోతే కొప్పు అయినా పెట్టేసుకోండి. స్కిన్ కేర్ వీడియోస్, మేకప్ వీడియోస్, హెయిర్ కేర్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని చూసేయండి. కొంతమంది అయితే చాలా తక్కువ మేకప్ వేసుకున్న గ్లో అనేది చాలా బాగా ఉంటుంది. కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఓవరాల్ హెల్త్ అయితే చాలా బెటర్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బేబీ హెయిర్ ఫేస్ మీద పడకుండా హెయిర్ బో అయితే పెట్టేసుకోవాలి. లేదు నేను ఇంకా కొంచెం ఎక్కువ బడ్జెట్ లేకపోతే నాకు కంఫర్ట్ కావాలి అంటే సాఫ్ట్ క్లాత్లో కూడా హెయిర్ బోస్ ఉంటాయి, అవి అయినా వాడచ్చు. ఇప్పుడు చెప్పే స్టెప్ మాత్రం నా ఫేవరెట్ స్టెప్. కాటన్ ప్యాడ్ లేకుంటే లూజ్ కాటన్ అయినా తీసుకుని దాంట్లో జస్ట్ ఒక 4 to 5 డ్రాప్స్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసుకొని ఫేస్ అండ్ నెక్ వైప్ చేసుకుంటూ ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ స్టెప్ అనేది చాలా లైట్గా చేసుకోవాలి, హార్ష్గా అయితే అస్సలు చేయకండి. ఫేస్ ఒక్కటే అందంగా కనిపిస్తే చాలు అని అనుకోకుండా ఫేస్తో పాటు నెక్ కూడా కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. స్కిన్ కేర్లో ఫాలో అయ్యే ప్రతి స్టెప్లో కూడా మీరు నెక్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ కాటన్ అండ్ ఆయిల్ మెథడ్ మేకప్ రిమూవర్లా కూడా వర్క్ అవుతుంది. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫాలో అయ్యే స్కిన్ కేర్ స్టెప్స్లో మాత్రం ఈ కాటన్ అండ్ ఆయిల్ మెథడ్ ఫస్ట్ స్టెప్గా స్టార్ట్ చేస్తే స్కిన్ మీద ఉన్న డర్ట్ మాత్రం 50% పోతుంది. బేసిక్గా క్లెన్జింగ్లో 2 స్టెప్స్ ఉంటాయి, నార్మల్ క్లెన్జింగ్ అండ్ డబుల్ క్లెన్జింగ్. నార్మల్ క్లెన్జింగ్ అంటే మీ స్కిన్ టైప్ని బట్టి ఒక మైల్డ్ ఫేస్ వాష్ యూస్ చేసి ఫేస్ వాష్ చేసుకోవటం. డబుల్ క్లెన్జింగ్ అంటే వాటర్ బేస్డ్ క్లెన్జర్ యూస్ చేయటం. అంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా డర్ట్ ఏమైనా ఉంటే వెట్ వైప్స్తో అయినా లేకపోతే మైసిల్లర్ వాటర్ యూస్ చేసి అయినా డబుల్ క్లెన్స్ చేయటం. మళ్ళీ ఈ డబుల్ క్లెన్జింగ్ స్టెప్లో కూడా స్కిన్ టైప్ని బట్టి ఏవి యూస్ చేయాలో అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు వాటర్ ఫేస్ మీద అలా చల్లుకొని మీరు రెగ్యులర్గా యూస్ చేసే మైల్డ్ ఫేస్ వాష్ తీసుకొని నీట్గా ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి. స్టార్టింగ్లో చూపించిన కోకోనట్ ఆయిల్ అండ్ కాటన్ మెథడ్ నేను స్టార్టింగ్ క్లెన్జింగ్ స్టెప్లో తీసేసుకొని ఈ ఫేస్ వాష్ యూస్ చేయటం డబుల్ క్లెన్జింగ్ మెథడ్గా తీసుకున్నాను. సో దీని తర్వాత మైసిల్లర్ వాటర్ ఆర్ వైప్స్ నేను ఏమీ యూస్ చేయను. మేకప్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా డబుల్ క్లెన్జింగ్ మెథడ్లో ఆ మైసిల్లర్ వాటర్ లేకుంటే వైప్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ మాయిశ్చరైజర్స్ వాడాలి, ఏ ఫేస్ వాష్ వాడాలి అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, అది చెక్ చేసేయండి. నా స్కిన్ టైప్ వచ్చేసి డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ కాదు. ఆన్ అ స్కేల్ ఆఫ్ 0 to 10 అంటే 0 అంటే కొంచెం డార్క్ బ్రౌన్ అండ్ 10 అంటే చాలా ఫేర్. ఈ స్కేల్లో చూస్తే నా స్కిన్ టోన్ ఒక 7 అలా ఉంటుంది. ఫేస్ వాష్ బాగా రబ్ చేసేసుకొని ఆల్రెడీ వెట్గా ఉన్న ఫేస్ మీద బాగా మసాజ్ చేయండి. ఎక్కువసేపు కూడా వద్దు, జస్ట్ లెస్ దెన్ అ మినిట్ చాలు. మార్కెట్లో ఈ మధ్య చాలా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, అలాంటి కెమికల్ ఫ్రీ ఫేస్ వాష్ అయితే ట్రై చేయండి. లెస్ దెన్ అ మినిట్ బాగా మసాజ్ చేసిన తర్వాత వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకోండి ప్లెయిన్ వాటర్తో. కూల్ వాటర్, వామ్ వాటర్ అవన్నీ ఏమొద్దు, నార్మల్ ట్యాప్ వాటర్. తర్వాత ఒక సాఫ్ట్ క్లాత్ అయినా లేకపోతే నార్మల్ కాటన్ టవల్ అయినా యూస్ చేసి బాగా ట్యాప్ చేయాలి. జస్ట్ ఫేస్ అండ్ నెక్కి మాత్రం సెపరేట్గా ఒక కాటన్ టవల్ మెయింటైన్ చేయడం ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్. ఎనఫ్ వాటర్ తాగుతూ మంచి డైట్ తీసుకుంటూ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంటే మాత్రం ఓవరాల్ హెల్త్తో పాటు మన స్కిన్ టోన్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సిటిఎంలో క్లెన్సింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ టోనర్ అప్లై చేసిన వీడియో క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది. జస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో చేసుకునే టైం అండ్ ఓపిక లేదు అనుకున్న వాళ్ళు బయట రోజ్ వాటర్ కొనుక్కోవచ్చు. ఇక లాస్ట్ స్టెప్ మిగిలింది మాయిశ్చరైజర్. మన ఇండియన్ మార్కెట్లో చాలా పాపులర్గా ఉన్న సెటాఫిల్ మాయిశ్చరైజర్ నేను యూస్ చేస్తున్నాను. డర్మటాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు అయితే సెటాఫిల్లే రికమెండ్ చేస్తున్నారు. సెటాఫిల్లో కూడా స్కిన్ టైప్స్కి తగ్గట్టు డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ అవైలబుల్లో ఉన్నాయి. మేము ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ సిటిఎం చేయలేము
ఒకేసారి ఎక్కువ మాయిశ్చరైజర్ పూసుకుంటాము అనడం కూడా కరెక్ట్ కాదు. మన ఫేస్ అండ్ నెక్‌కి సరిపోయేంత మాయిశ్చరైజర్ తీసుకుంటే చాలు. ముందర చెప్పినట్టే ఫేస్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నెక్‌కి కూడా అంతే ఇవ్వాలి. మీరు స్కిన్ మసాజ్ చేసినా, స్కిన్ మీద ఏం అప్లై చేసినా అప్‌వర్డ్ డైరెక్షన్‌లో చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది జనరల్ స్కిన్ కేర్. సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను అని అనుకునే వాళ్ళు సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ స్కిన్ కేర్‌లో సన్ స్క్రీన్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. ఫేస్, నెక్‌తో పాటు హ్యాండ్స్ అండ్ ఫీట్ కూడా సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతాయి. సో హ్యాండ్స్ అండ్ ఫీట్‌కి కూడా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. కొంతమందికి ఈ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ వాడటం అసలు నచ్చదు. అవన్నీ కెమికల్స్ కాబట్టి నచ్చదు అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నా నుండి బెస్ట్ సజెషన్ ఏంటంటే నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఒక 4 to 5 డ్రాప్స్ కుంకుమాది ఆయిల్ బాగా రబ్ చేసుకొని పడుకుంటే మాత్రం స్కిన్ చాలా గ్లో అవుతుంది. కొన్ని బ్రాండ్స్ కుంకుమాది తైలంలో ప్రిజర్వేటివ్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్, పారాబెన్స్ అవన్నీ ఏం లేకుండా ప్యూర్‌గా ఇంట్లోనే కుంకుమాది తైలం ఎలా చేయాలో కావాలి అంటే కామెంట్ అయితే చేసేయండి. నేను కాస్మెటిక్ ఫార్ములేషన్‌లో డిప్లొమా చేశాను. మనకి మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉండే జెల్, క్రీమ్, సన్ స్క్రీన్ లేకుంటే షాంపూస్ ఇవన్నీ ఎలా చేయాలో నేను నేర్చుకున్నాను. మీరు కూడా ఇలాంటి లోషన్స్, షాంపూస్, కండిషనర్స్ అన్నీ ఎలా చేయాలో నేర్చుకోవాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే టెక్స్ట్ చేసేయండి. అండ్ ఎలాంటి యాడెడ్ కెమికల్స్ లేకుండా మన న్యాచురల్‌గా దొరికే ఇంగ్రీడియెంట్స్‌తో లోషన్ ఎలా చేయాలో కావాలి అంటే కామెంట్ చేసేయండి. ఈ ఒక్క లోషన్ 2 మంత్స్ పక్కాగా యూజ్ చేస్తే మాత్రం ట్యాన్ అలా బాయ్ చెప్పేయొచ్చు ట్యాన్‌కి. సో సింపుల్‌గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను చూపించేశాను. ఫ్రెష్‌గా గానుగ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్యూర్ కోకోనట్ ఆయిల్ కావాలి అంటే దీర్ఘాయుష్ న్యాచురల్స్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గర కోకోనట్ ఆయిల్ మాత్రమే కాదు, ఫ్రెష్‌గా గానుగ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన వేరుశనగ నూనె కూడా ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను. అది ఒకసారి చదివేయండి. థ్యాంక్ యూ అండ్ స్టే హెల్తీ.